చాలామంది సిద్ధి పొందిన యోగుల్ని, స్వాముల్ని కలవాలని, వారికి తమ సమస్యలని, కోరికలను చెప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విషయంగా నాకు చాలామంది అలా సిద్ధి పొందిన యోగులు ఎవరైనా మీకు తెలిస్తే వాళ్ళ అడ్రస్లు కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ కాంటాక్ట్ వివరాలు ఇవ్వమని మెసేజ్లు, ఈమెయిల్స్ ద్వారా అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళని ఎలా కలవాలి? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. యోగులు, స్వామీజీలు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా వారికి ఏమైనా పీఠాలు, ఆశ్రమాలు లాంటివి ఉంటే కూడా వాటి వివరాలు కూడా సోషల్ మీడియాలో పబ్లిక్గానే షేర్ చేస్తుంటారు. మీ సమస్యలు, కోరికల పరిష్కారం చూపడానికి తమను సంప్రదించమని కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు. వారిలో ఎంతమంది నిజంగా సిద్ధి పొందిన వారు ఉంటారో మీకే తెలియాలి. ఇకపోతే అసలు విషయం ఏమిటంటే, జీవితంలో ఎంతో సమయాన్ని వెచ్చించి, జీవితంలో ఎన్నో సుఖాలను త్యాగం చేసి, ఎన్నో కష్టాలకి, నష్టాలకి ఓర్చి, నిరంతర సాధనతో పొందే అతీంద్రియ శక్తుల్ని నిజమైన సిద్ధయోగులు వృధాగా ఖర్చు పెట్టరు. ఏదో బలమైన కారణం లేదా ఒక గొప్ప సంకల్పం కోసం మాత్రమే వారి సిద్ధిని వినియోగిస్తారు. అలాంటి వారు వారికి ఉన్న శక్తుల గురించి కనీసం బయట ప్రపంచాలకు తెలియనివ్వరు కూడా. ఇకపోతే వారి ఫోన్ నెంబర్లు, అడ్రస్లు పబ్లిక్గా షేర్ చేయడం అనేది అసలు జరగదు. మరి అలాంటి వారిని ప్రాపంచిక విషయాల కోసం కాకపోయినా ఆధ్యాత్మిక విషయాల కోసమైనా కలుసుకోవడం అంత సులువు కాదు. అలాంటి నిజమైన ఆధ్యాత్మిక గురువుల్ని, సిద్ధయోగుల్ని కలవడానికి ఏకైక మార్గం ఏమిటంటే, ముందు మీరు మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలి. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం మొదలుపెట్టి ఆ శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించి అందులో ఒక స్థాయికి చేరుకుంటే ఆ ప్రయాణంలో అప్రయత్నంగానే అలాంటి నిజమైన సిద్ధయోగులు మీకు తారసపడతారు. మీలో ఆ ఆధ్యాత్మిక శక్తి ఆ స్థాయిలో లేకుంటే అలాంటి యోగులు మీరు కలవడం కాదు కదా, అలాంటి వారు మీ ఎదురుగా ఉంటే కనీసం మీరు వాళ్ళని గుర్తించనైనా గుర్తించలేరు. వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళని, అంటే ఆధ్యాత్మిక శక్తి లేని వాళ్ళని కలవడానికి ఎట్టి పరిస్థితులను ఇష్టపడరు. దయచేసి ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోండి. అనవసరంగా అలాంటి సిద్ధయోగుల కోసం వెతుకులాటలో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు.